హాయ్ గైస్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నాకు క్రాఫ్ట్ వర్క్ ఏదైనా చేయాలనిపించింది. అందుకని నేను ఈ బాటిల్స్ని స్క్రాప్ షాప్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇదైతే గ్లాస్ బాటిల్స్. దీన్ని ఏదైనా డిఫరెంట్గా క్రాఫ్ట్ వర్క్ ఏదైనా చేయాలనిపించింది. నేనైతే ఇలా చేశాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే గ్లాస్ పైన ఇట్లా మిక్కీ మౌస్ వేయాలనిపించింది. నాకు మిక్కీ మౌస్ అంటే చాలా ఇష్టము. నేనైతే కార్టూన్స్ అయితే చాలా చూసేదాన్ని. దాంతో ఈ మిక్కీ మౌస్ అనేది చాలా ఫేవరెట్ అనమాట. నేను అందుకే మిక్కీ మౌస్ తీసుకుంటున్నాను. దాన్ని డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బాటిల్ పైన ఇది స్టిక్ చేసుకొని మనము పెయింట్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఫ్యాబ్రిక్ పెయింట్స్ వాడుతున్నాను. ఇది ఎందుకంటే చాలా బాగుంటుంది. కలర్స్ అనేది థిక్గా వస్తాయి. నేను ఇది వాడుతున్నాను. ఫస్ట్ అయితే నేను బాటిల్కి కలర్ వేయాలనుకుంటున్నాను. నేనైతే ఎల్లో తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ తీసుకొని ఒకసారి నేను వేసుకున్నాను ఫుల్ కలర్. తర్వాత ఇంకొకసారి డబుల్ కోటింగ్ వేయాలనిపించింది ఎందుకో. అందుకే నేను డబుల్ కోటింగ్ వేసుకుంటున్నాను. మీరు చూడండి, ఇక్కడ డబుల్ కోటింగ్ అనేది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దాన్ని ఆరబెట్టాలి కొంతసేపు. ఆరిన తర్వాత మీరు అప్పుడు డిజైన్స్ అనేది నీట్గా వేసుకోవచ్చు. మీకు ఏ ఇష్టమైన డిజైన్స్ వేసుకోవచ్చు. నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిక్కీ మౌస్ ఉంది కదా, దాన్ని అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకొని స్టిక్ చేసుకొని దాన్ని బట్టి నేను డ్రా చేసుకుంటున్నాను. ఒక లేయర్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు డ్రాయింగ్ అనేది వస్తే మీరు డైరెక్ట్గా బాటిల్ పైన వేసుకోవచ్చు ఈజీగా. ఇలా రాని వాళ్ళకి నేను ఇలా చేసుకోవచ్చు అంటున్నాను. తర్వాత నేను బ్లాక్ కలర్ తీసుకొని నేను బార్డర్ అనేది గీసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, మెల్లిగా గీసుకోండి. అక్కడ స్టిక్ చేసుకొని మీరు వేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ డిజైన్ అనేది. తర్వాత నేను స్లోగా బార్డర్ అనేది గీస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ. నాకైతే ఒక హ్యాబిట్ ఉంది. ఏంటండి అదంటే, ఇట్లా ఏదైనా వేస్ట్ థింగ్స్తో నేను ఏదైనా కొంచెం రీక్రియేట్ చేయడం నాకు అలవాటు. ఇది వచ్చేసి నేను మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నా. మా మమ్మీను అంతే సేమ్ ఇలా డిఫరెంట్గా వేస్ట్ థింగ్స్తో ఇప్పుడు మనం యూస్ చేసిన బాటిల్స్ అవన్నీ ఉంటే డిఫరెంట్ డిజైన్స్ చేసుకుంటుంది. ఇలా ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా థ్రెడ్ వర్క్ కానీ ఇలా డిఫరెంట్ స్టైల్స్ చేస్తుంది మా మమ్మీ. నాకు అది మా మమ్మీ దగ్గర నుంచినే వచ్చింది. చూడండి, నేను ఇలా పెయింట్ చేసుకున్నాను. తర్వాత మీరు లోపల అనేది పెయింట్ చేసుకోండి. నేను ఇప్పుడు హెయిర్స్కి బ్లాక్ కలర్ అనేది వేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ. నేను మెల్లిగా వేసుకోండి, లేదంటే వేరే అవుట్ సైడ్ అంతా అతుక్కుంటే డిజైన్ అనేది బాగుండదు. నేను ఇలా వేసుకుంటున్నా. స్లోగా చేసుకోండి మీరు. ఇంకోటి ఏమంటే, మనం క్రాఫ్ట్ థింగ్స్ చేయాలంటే ఫస్ట్ మనకి పేషెన్స్ అనేది ఉండాలి. అప్పుడే మనము క్రాఫ్ట్ అనేది బాగా చేస్తామన్నమాట. కొంచెం డిఫరెంట్గా థింక్ చేసే కూడా కెపాసిటీ ఉంటుంది. నాదైతే హెడ్కి పెయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను డ్రెస్కి పెయింట్ చేయాలనుకుంటున్నాను. నేనైతే రెడ్ తీసుకొని పెయింట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్ అనేది పెయింట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను షర్ట్కి అనేది డార్క్ బ్లూ కలర్ వేస్తున్నా. తర్వాత షూస్ కూడా రెడ్ వేస్తున్నా, చాలా బాగుంటుంది కదా అనేసి. మీరు చూడొచ్చు ఇక్కడ నేను పెయింట్ అనేది చాలా స్లోగా వేస్తున్నా. ఎందుకంటే సైడ్స్ వెళ్ళిపోకుండా ఉండాలని. ఆ బ్లాక్ లైన్ దాటి వెళ్ళకూడదు. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది, లేదంటే బాగోదు అంతగా. తర్వాత మీరు చూడొచ్చు నేను పెయింట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో అనేసి. తర్వాత నాకు ఎందుకో ఎంప్టీగా అనిపించింది. అందుకని నేను మధ్యలో హార్ట్స్ వేయాలనుకున్నాను. ఇలా మీరు హార్ట్స్ వేసుకోవచ్చు ఈజీగా. నేనైతే రెడ్ వాడుతున్నాను దానికి, హార్ట్స్ అనేదానికి. అప్పుడే నాకు ఎందుకో కలర్ఫుల్గా అనిపించింది. మీరైతే స్లోగా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు పెయింట్ వేస్తున్నాం కదా, అది అంటుకోవచ్చు చేతులకి. నేను ఇలా వేసుకుంటున్నా. తర్వాత నేను ఇది చూసాను, నాకు ఇంకా ఎందుకో ఎంప్టీ అనిపించింది. అందుకనే నేను అక్కడక్కడ రౌండ్స్ వేయాలనుకుంటున్నా. దానికి డార్క్ పర్పుల్ అనేది యూస్ చేస్తున్నా. ఇందులో ఎందుకో బ్లాక్ కనిపిస్తుంది. తర్వాత నేను అక్కడక్కడ డాట్స్ అనేది చేసుకున్నా. చూడండి ఎలా ఉందో, ఫుల్ కంప్లీట్ అయ్యాక ఎలా ఉందో అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. చాలా బాగుంది కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో. మీకు వచ్చిన డిజైన్స్లో కానీ ఏదన్నా డిజైన్స్లో కానీ చేయండి. అది తర్వాత బాటిల్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాటిల్ అనేది. మీరు దాన్ని ఎవరికన్నా గిఫ్ట్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేను తర్వాత ఇంకో బాటిల్లో ఇలా పెయింట్ చేసుకున్నా. బ్లాక్ కలర్ పెయింట్ వేసుకొని తర్వాత నేను
అక్కడక్కడ ఫ్లవర్స్ అనేది వేసుకున్నాను. అది ఎల్లో కలర్ పెయింట్లో. మధ్యలో డాట్ అనేది రెడ్ కలర్ దాంతో వేసాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే అది బ్లాక్ కాంబినేషన్లో అది చేసిన దానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో.